మరో ఉత్తరం చూద్దామండి. అలాగే వనస్థలిపురం నుంచి మాగంటి సత్యనారాయణమూర్తి గారు రాస్తున్నారు. ఇంట్లో డైనింగ్ హాల్ లేదా డైనింగ్ టేబుల్ ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలి, దయచేసి వివరించండి అంటూ రాస్తున్నారు. డైనింగ్ హాల్ టేబుల్ శాస్త్రంలో అంటే మట్టుకు పడమర వైపున ఏర్పాటు చేసుకోవాలి. ఇంటి 4 కోణములలో ఆగ్నేయ కోణంలో వంటగది, ఆగ్నేయానికి ఈశాన్యానికి మధ్యన పూజాస్థలం, ఈశాన్యం అతిథుల గృహం, నిరుడితి దిగ్భాగంలో పడక గది, వాయవ్య దిగ్భాగంలో పిల్లలకు చదువుకోవలసినటువంటి ఏర్పాట్లు చేయవలసినటువంటి గది, అలాగే ధాన్యాగారము దక్షిణ దిగ్భాగంలో, భోజనశాల పశ్చిమ దిగ్భాగంలో వెస్ట్ వైపుగా ఏర్పాటు చేసుకోవాలి అంటూ చతుశాలా భవన నిర్మాణ సూత్రాల్లో వివరంగా చెప్పబడి ఉంది. ఈ విధంగా ఏర్పాటు చేసుకుంటే చాలా పెద్ద ఇల్లు కావలసి ఉంటుంది. ముఖ్యంగా నిరుతి దిగ్భాగంలో ఒక గది వేరే పడక గది, వాయువ్య దిగ్భాగంలో ఒక గది వేరే పిల్లలకు చదువుకోవడానికి ధాన్యాగారానికి ఏర్పాటు చేయబడ్డ గది, ఇట్లాగా వేరువేరుగా ఉండగా పశ్చిమ దిగ్భాగంలో ఈ 2 గదుల మధ్యన అక్కడ భోజనశాల ఏర్పాటు చేసుకోవాలి అంటూ ధర్మం ఉంది. ఈనాటి కాలంలో వంటగది ఆగ్నేయ దిగ్భాగంలో ఏర్పాటు చేసుకుంటున్నారు అందరూ, ఎటువంటి సందేహము లేదు. ఇల్లు ఏ ముఖంతో ఉన్నప్పటికీ అంటే అచ్చిపాటు చూసుకుని అందరికీ తూర్పే పడుతుంది అని కాదండి. కొంతమందికి దక్షిణం ఉపయోగపడుతుంది, కొంతమందికి ఉత్తరం ఉపయోగపడుతుంది, కొంతమందికి వాయువ్యం ఉపయోగపడుతుంది. ఎవరెవరికి వాళ్ళ నక్షత్రంతో వాళ్ళ శ్రీమతి నక్షత్రంతో ఏ దిక్కు ఉపయోగపడుతుందో చూసుకోవాలి. గ్రామ అర్వణం అని చెబుతారు, అలాగే గృహ అర్వణం అని చెబుతారు. ఏ రకంగా ఉన్నా ఇల్లు మట్టుకు ఆగ్నేయంలో వంటగది, అలాగే నిరుతి దిగ్భాగంలో శయన గృహం పడుకునే గది ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈ భోజనశాలను పడమటి దిక్కున ఉంచవలసి ఉండగా స్థలాభావం చేత అంటే పడమటి దిగ్భాగంలో ఉండేటటువంటి భాగం అంతా కూడా 2 గదులు ఆక్రమిస్తాయి. ఒకటి పడక గది, రెండవది సెకండ్ బెడ్రూమ్ పిల్లల కోసమని అంటూ ఏర్పాటు చేసుకుంటున్నారు. కనుక ఈ భోజనశాల డైనింగ్ టేబుల్ ఈ విభాగాన్ని వంటగదికి సమీపంలోనే దక్షిణ దిగ్భాగంలో ఏర్పాటు చేసుకుంటున్నారు. వాస్తు శాస్త్రం ఏర్పడిన రోజులలో డైనింగ్ టేబుల్ లేదండి, భోజనశాల మాత్రమే ఉండేది. ఆయన 2 అడిగాడు, భోజనశాల లేదా డైనింగ్ టేబుల్ అంటూ అడిగాడు. కాళ్ళు వ్రేలాడేసుకొని టేబుల్ మీద కంచం పెట్టుకొని ఆ ఎంగిలి బళ్ళ పైన ఎప్పుడూ తింటూనే ఉంటాం. అక్కడే పొద్దున తింటాం, రాత్రి తింటాం, మళ్ళీ రేపు పొద్దున తింటూ ఉంటాం. అలాగా దానిపైన కాళ్ళు వ్రేలాడేసుకుని తినే సంస్కృతి భారతీయ సంస్కృతి కాదు. పీట వేసుకుని నేలపైన కూర్చుని బాసింపట్టు వేసుకుని కూర్చుని చక్కలం ముక్కలం అని చెప్పుకోవాలి మనం చక్కగా. కానీ ఇప్పుడు అందరికీ అలాగా చెయ్యాలి. ఆరోగ్యరీత్యా తెచ్చిపెట్టుకున్న అనారోగ్యాలు ఇవన్నీ కూడా చేత కాకుండా పోతే. ఒకప్పుడు మనిషికి తోక కూడా ఉండేదిట, ఉపయోగించడం మానేశాడు, తోక రాలిపోయింది. ఒకప్పుడు మనిషికి బుద్ధి ఉండేది, ఉపయోగించడం మెల్లిమెల్లిగా మానేస్తున్నాడు. 2 రెళ్ళు ఎంత అంటే క్యాలిక్యులేటర్ ఉందా అని అడిగే స్థితికి చేరుకుంటున్నాడు. మెల్లిమెల్లిగా బుద్ధి కూడా పనిచేయడం మానేస్తుంది. మానవ దేహం ఎటువంటిది అంటే వేటినైనా మనం ఉపయోగించడం మానేస్తే మెల్లమెల్లగా అవి పనిచేయడం మానేస్తాయి. మా అవసరం లేదు కదా అనుకుంటాయి. గుడ్డివాడు కళ్ళు లేవు కానీ చూచే శక్తి పరమాత్మ అతనికి చర్మానికి ఇచ్చాడు, చేతులకు ఇచ్చాడు. గుడ్డివాడి చేతికి 10 రూపాయలు ఇస్తే వాడు ఇలా తడుము చెప్తాడు, 10 రూపాయలా కాదా, మనకంటే బాగా గుర్తుపడతాడు. వాడికి ఆ శక్తి ఇక్కడ ఉంది. వాడికి ఏ విధంగా ఏర్పాటు చేశాడో అలాగే మనం కూడా అనారోగ్యం చేతకాక పద్ధతులు మార్చుకుంటున్నాం. ఎప్పుడు పైన కూర్చుంటే కింద కూర్చునే అలవాటు పోతుంది. భూమికి దగ్గరగా ప్రకృతికి దగ్గరగా సహజంగా ఉండే ప్రయత్నం చెయ్యాలి. అది చేయకపోవడం వల్లనే ఇన్ని చిక్కులు, ఇన్ని అబద్ధాలు, ఇన్ని సమస్యలు, ఇన్ని అనారోగ్యాలు ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఇది సమాధానం. చెప్పుకుంటే మట్టుకు పడమరి వారి ప్రశ్నకు సమాధానం పడమరి వైపున ఏర్పాటు చేసుకోవాలి. వీలు కాని పక్షంలో వంట గృహానికి దగ్గరలో దక్షిణ దిగ్భాగంలో ఏర్పాటు చేసుకోవడం మంచిది. ఇది సమాధానం.